అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మీకోసం ఒక స్పెషల్ టాపిక్ అయితే చెప్పబోతున్నానండి. అది హెల్త్ టిప్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే మీకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం. ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదంటే, నీరసంగా ఉందంటే టెంకాయ నీళ్ళు తెచ్చివ్వడం అనేది చాలామంది చూస్తూ ఉంటాం. టెంకాయ నీళ్ళని తాగిస్తూ ఉంటారు. పదే పదే టెంకాయ నీళ్ళు తాగండి, మీకు ఆరోగ్యం తొందరగా మీకు శక్తి వస్తుందని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి దుష్ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు సాధారణంగా ఏదన్నా జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కానీ, విరోచనం వచ్చినప్పుడు కానీ, వాంతులు అయినప్పుడు కానీ మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కొబ్బరి నీళ్ళు తాగడం అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ డీహైడ్రేట్ అయినప్పుడు బాడీకి కొబ్బరి నీళ్ళ కంటే కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు చాలా ఉత్తమం అండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంటే మనం తాగే డబ్బాలు కాదండి, పౌడర్ అండి. ఓఆర్ఎస్ పౌడర్ దొరుకుతుంది మెడికల్ షాప్లో. ఆ పౌడర్ని 1 లీటర్ బాటిల్లో కలుపుకొని కొద్ది కొద్దిగా తాగడం అనేది చాలా ఉత్తమం అండి. ఈ కొబ్బరి నీళ్ళు అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, దానిలో ఉండే హై పొటాషియం వల్ల మన కిడ్నీల మీద చాలా ప్రభావం చూపుతుందండి. పొటాషియం ఎక్కువైతే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందండి. ఒక్కొక్కసారి మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు అంత డేంజర్ అండి. కొబ్బరి నీళ్ళు అతిగా తీసుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే అది మనకి ఎవరికి తెలియదు. పొటాషియం లెవెల్స్ హైగా పెరిగిపోయి బాడీలో కిడ్నీస్ దెబ్బతినడం, అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చుయేట్ అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చండి. సో కొబ్బరి నీళ్ళని మితంగా తీసుకుంటే పర్లేదండి. ఒక 100 ml 200 ml రోజు మొత్తం కలిపి 1 లీటర్ కొబ్బరి నీళ్ళని అయితే తీసుకోవచ్చు. కొంతమంది అదే పనిగా ఒకటే రోజులో 3-4 లీటర్ల కొబ్బరి నీళ్ళు అయితే తాగేస్తూ ఉంటారు. 3 బాటిళ్ళు 4 బాటిళ్ళు అలా తాగడం అనేది చాలా ప్రమాదకరం అండి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ చాలా తక్కువ. అదే ఓఆర్ఎస్లో మనకు చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. బాడీకి శక్తి కావాలంటే ఓఆర్ఎస్ తీసుకోండి, అంతేగాని కొబ్బరి నీళ్ళని మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. కొబ్బరి నీళ్ళు చాలా ప్రమాదకరం. తీసుకోండి, బట్ చాలా మితంగా తీసుకోవాలి. ఒక 100 ml 200 ml అంతకు మించి లీటర్లు కొబ్బరి నీళ్ళు తాగితే మాత్రం ఆరోగ్యానికి చాలా ప్రమాదం, అది ప్రాణాంతకం కూడా. కాబట్టి దయచేసి ఈసారి మీకు ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకోండి. ఎండాకాలం కూడా ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగండి. ఎండాకాలం బాడీ డిహైడ్రేట్ అయినప్పుడల్లా ఓఆర్ఎస్ నీళ్ళు తాగడం వల్ల, ఓఆర్ఎస్ పౌడరే మీకు పదే చెప్తాను, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకోవద్దండి. మళ్ళీ అందులో మొత్తం ఓఆర్ఎస్ జ్యూస్ అని దొరుకుతుంది, అది మొత్తం షుగరే అండి. దాని మీద అసలు అది ఓఆర్ఎస్ఏ కాదు, అది మొత్తం షుగరే అండి. అసలు దయచేసి అది కూడా ముట్టుకోవద్దండి. ఓఆర్ఎస్ పౌడర్ దొరుకుతుంది, శుభ్రంగా పౌడర్ తెచ్చుకొని 1 లీటర్ మంచి నీళ్ళలో కలుపుకొని ఓఆర్ఎస్ అయితే తాగండి. మీకు డిహైడ్రేషన్ తగ్గిపోతుంది. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా అభిలాష. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ సేఫ్.